హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఆరాధనలో పాల్పంచుకోవడానికి దేవుడు మనందరికీ సౌభాగ్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఎందరో ఆసుపత్రుల్లో మరణ పడకలో ఉన్నప్పుడు, ఎందరో చనిపోయే గడువులో ఉన్నప్పుడు దేవుడు మనకు ఊపిరిచ్చి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టాడు. కాబట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం ఈ రీతిగా కలవడానికి ఉన్న కారణమే, మనమందరం కలవడానికి ఉన్న ఒక కారణం యేసయ్య జన్మించారు. ఆ ఒక శుభవర్తమానమే మనలందరినీ కూడా ఈ రాత్రి వేళ ఈ రీతిగా కల్పించుకు తీరింది. హల్లెలూయా. మధ్య మధ్యలో నాకు తోడుగా రావాలి, మధ్య మధ్యలో నాకు స్తోత్రం చెప్పాలి, మధ్య మధ్యలో ప్రైజ్ లార్డ్ చెప్పాలి, మధ్య మధ్యలో చప్పట్లు కొట్టవచ్చు, మధ్య మధ్యలో దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇలా సైలెంట్ గా మాత్రం కూర్చోకూడదు. నేను వైలెంట్ అయిపోతాను. అందరూ నాతో కలిసి మీరు సైలెంట్ గా ఉంటే నేనేమైపోతాను, వైలెంట్ గా అయిపోతాను. అందుకే నాకు మధ్య మధ్యలో ఏం చేయాలి, వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క బిడ్డలు వాక్యాన్ని ఏం చేయాలి, ఆలకించి తీరాలి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ప్రపంచ వ్యాప్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసయ్య జన్మదినాన్ని పాటించాలి. నేను జన్మదినాన్ని చెప్పడానికి నేను రాలేదు, నేను చెప్పడానికి వచ్చిన వర్తమానం ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యోపదేశంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్తున్న మాటని మనం ఈ రాత్రి వేళ వాక్య ధ్యానానికి మనం ఆధారం చేసుకుందాం. ఎవరైనా ఒకటి శబ్దంతో చదివి సహాయం చేస్తే బాగుంటది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఈ రాత్రి వేళ నేను క్రిస్మస్ విషయాన్ని చెప్పడానికి రాలేదు. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి వచ్చిన మాట ఇమ్మానుయేలు అని చెప్పిన దేవుడు మనతోనుగా ఉన్నాడు, మనతో నడిచిన దేవుడు, మనతో కాపురం చేసిన దేవుడు, మనతో మాట్లాడిన దేవుడు. ఆయన ఎలా యేసుక్రీస్తుగా మారారో దాని గురించి రాత్రి వేళ వ్యాఖ్యానం చేసి తీరుతారు. యెషయా గ్రంథం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న దేవుని యొక్క దాసైన ప్రవక్తగా ఉన్న యెషయా అని చెప్పుచున్న ప్రవక్త గారు రాసిన ఒక గ్రంథమే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం రాయడానికి యేసయ్య జన్మించి తీరడానికి ఉన్న 900 సంవత్సరాల క్రితం ఈ గ్రంథం ఏమై తీరింది, రాయబడి తీరింది. ఆ గ్రంథం రాయబడి ఉన్న శనిలో యేసయ్య గురించి ఉన్న వ్యాఖ్యలను ప్రదర్శన పరిచిన ఒక అధ్యాయముగా యెషయా గ్రంథం 7వ అధ్యాయాన్ని చెప్పుచుండగా బైబిల్ సెలవిస్తున్నది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం రాయడానికున్న కారణం ఏంటి అంటే, యూదా దేశానికి చెందిన రాజు ఆహాజ్ అని చెప్పుచున్న ఒక రాజు విపరీతంగా భయపడిపోయాడు. ఎందుకు తెలుసా? ఆయనను చంపి తీరడానికి తన చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏమైతీరని ఆయన ఎదిరించిన సందర్భమున భయభీతితో ఉన్న కూర్చున్న సందర్భంగా ప్రవక్త తన దగ్గరకు వచ్చి చెప్తున్న మాట, నాయనా నువ్వు భయపడొద్దు, నువ్వు దేవుని మీద ఆదుకున్నావు అనుకో, నువ్వు దేవుని ఆశ్రయించుకున్నావు అనుకో, ఇమ్మానుయేలు అని చెప్పిన దేవుడు నీతో ఉంటాడు. ఇమ్మానుయేలు అయిన దేవుడు నీతో రావాలి, ఇమ్మానుయేలు అయిన దేవుడు నిన్ను నడిపించుకోవాలి, ఇమ్మానుయేలు అయిన దేవుడు నీతోనే ఉన్నవాడని పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రవక్తగా దేవుని యొక్క సేవకుడిగా నేను నీతో చెప్పుతున్న మాట, నువ్వు దేవుని మీద అనుకున్నావు అనుకో, నువ్వు దేవునితో కలిసి నడిచావనుకో, ఆయన నీ దగ్గరకు వచ్చగలిగే దేవుడు, ఆయన ఇమ్మానుయేలుగా మన దగ్గరకు రాగలిగిన. ఇదే మాట మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో కూడా దేవుడు చెప్పినట్టుగా మనకు అక్కడ కనబడుతున్నది. 1వ అధ్యాయం 23వ వచనం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకి తోడు. ఈ మాటని అక్కడ యెషయా గ్రంథంలో నుంచి తీసిన అదే మాటను మత్తయి సువార్తలో కూడా ఏం చేశారు, చెప్పినట్టుగా మనకి కనబడుతున్నది. అలాగైతే తెలుసుకు తీరాలి, దేవుడు ఎక్కడో దూరమున నివసించేవాడు కాదు, దేవుడు మనకి సమీప బంధు, మన దగ్గరకు రాగలిగిన దేవుడు. ఈ రాత్రి తెలుసుకు తీరాలి, దేవుడు కావాలంటే దూరంగా ఉండి తీరొచ్చు, కానీ యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు ఏమై తీరాడో, దూరముగా ఉన్న దేవుడు మనుషులకు దగ్గరై తీరాడు. బైబిల్ గ్రంథంలో మొదటి గ్రంథం చదవగలిగి తీరితే, ఆది కాండం 3వ అధ్యాయంలో చదవగలిగి తీరితే, ఏ క్షణాన ఆదామవ్వలు పాపం చేసి దేవునికి దూరమై తీరారు, ఆ సందర్భమున దేవుడు వారి దగ్గరకై తీరారు. అలాగైతే రాత్రి వేళ నా వాక్యం ఆలకించిన దేవుని మీద, నువ్వు పాపం చేసి జీవించిన వాళ్ళమైనా, నువ్వు దుష్క్రియలు చేసి జీవించిన వాళ్ళైనా నీ దగ్గరికి నా యేసయ్య రాగలుగుతాడు. పాపం నేను గుర్తించడానికి కాదు, పాప జీవితం విడిచిపెట్టి దేవునితో జీవితం పాపం చేసి దేవుని యొక్క మాటను ధిక్కరించి
మమ్మల దగ్గరికి వచ్చారు. ఎక్కడ? ఒక తోటలో వారు నివసించుతూ ఉన్న సందర్భమున వారు తోటలో దాగుండి ఉన్నా కూడా యేసయ్య వారి దగ్గరికి వచ్చారు. అలాగైతే పాపం ప్రజలను దేవుని దగ్గర దూరం చేసేటప్పుడు అదే పాపములు ఉన్న నిన్ను దగ్గరకు తెచ్చుకు తీరడానికి ఆయన నీ దగ్గరకు వచ్చిన దేవుడు. ఆయన పాపముల నుంచి వినిపించిన వాడు, ఆయన పాపం చెందిన వాడు, ఆయన పాపము లేదని అలాగైతే నువ్వు ఎంత ఘోర పాపి అయినా పర్వాలేదు, నువ్వు ఎంత ఘోర పాపముతో నీ జీవితం ఉన్నా పర్వాలేదు, నేను సేవించిన ఇమ్మానుయేలు నీ దగ్గరకు రాగలిగి ఆయన నీ దగ్గరికి వచ్చి తీస్తే నీకు ఆ దేవునితో ఒక అనుబంధం ప్రారంభించబడుతుంటారు. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి కోరే ఒక మాట, పాప జీవితం మొదలు తీరాలి అంటే యేసయ్య మన దగ్గరికి రావాలి. దేవుడు గాని రాకపోయి ఉండకపోయి ఉంటే ఆదామవ్వలకు పాప అనుకున్న తీవ్రత అర్థమయ్యేది కాదు. కానీ దేవుని యొక్క శబ్దం వినేసరికి ఆదామవ్వలు ఏం చేశారు? దాగడానికి ప్రయత్నం చేసుకుని తీరారు. నువ్వు దాగున్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడ దాగున్నా అక్కడికి దిగి రాగలిగిన దేవుడు నాడు. నువ్వు ఏ మూల లోపల ఒదిగిపోయినా, నువ్వు ఏ గోళాంతర లోపల ఒదిగిపోయినా, నీవు ఏ రీతి కలిగిన మరణించిన జీవితం ముగించేసుకుందామని ఆలోచించుకొని కూర్చున్నా పర్వాలేదు. పాడి చేతిలో రెడీగా ఉండొచ్చేమో, పురుగుల మంది చేతిలో రెడీగా ఉండొచ్చేమో, జ్ఞాని చేతికి రెడీగా ఉండదు. అక్కడికి రాగలిగిన నా దేవుడు ఇమ్మానుయేలు. అలాగైతే ఈ రాత్రి వేళ అలా జీవించుతున్న ఎవరైనా ఉంటే ఈ రాత్రి వేళ నీకే ఈ సందేశం నేను చెప్పేది, నేను సేవించిన ఇమ్మానుయేలు దేవుడు జీవిత స్థితిగతిలో నీకు తోడుగా రాగలిగిన దేవుడు. దాని అర్థం నువ్వు ఎక్కడ ఆయన దగ్గర నుంచి దాగోలు ఉండలేవు. పాప జీవితం నిన్ను దాగో పెట్టేస్తాడేమో, అతిక్రమము కలిగిన జీవితం నిన్ను దేవుడి నుంచి దూరపరచొచ్చేమో. అలాంటి సందర్భంలో కూడా దేవుడు నీ దగ్గర రాగలిగిన వాడు నేను సేవించుతున్న దేవుడు. మొదటిగా దేవుడు తోటలోకి ఏం చేశాడు? దిగి వచ్చాడు. ఎందుకు? ఇమ్మానుయేలు అనే దేవుడు రుజువుపరచడానికి. ఆలోచించారు, ఒక పాపిగా ఉన్న ఒక మనిషి పరిశుద్ధుడిగా ఉన్న ఒక దేవుడు ఎప్పుడు ఏం చేయలేరు, కలవలేదు. అర్థం కాలేదు. ఒక పాపములో జీవించిన ఒక మనిషి, ఒక పరిశుద్ధతో జీవించిన ఒక మనిషి ఎప్పుడు ఏం చేయలేరు, కలవలేరు. అలాగైతే అలాంటి కలయుగ దేవుని ద్వారా మాత్రమే జరిగేది. ఇరు పాపులు కలవచ్చే గాని ఒక పాపి ఒక నీతిమంతుడు కలిస్తే పాపి ఆయన అవడు నీతిమంతుడిగా మారి జరుగుతుంది. అందుకే ఏదైనా తోట నుంచి దేవుడు వారిని కాసేపటికి దూరపరిచి నాయన నేను ఇక్కడి నుంచి దూరపరిచింది ఎందుకో తెలుసా? ఇంకా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత ఇదే తోటలోకి నేను చెప్పబోతున్నాను. చెప్పేసి సంఘం యొక్క తోట, ఆ తోట లోపల దేవుడు మనల్ని నాటే. ఎక్కడి నుంచి దూరం చేశారో ఇదే ఇమ్మానుయేలు దేవుడు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నాతో వస్తేనే అర్థమవుతే లేకపోతే అంతా వ్యర్థమైపోతుంది. హల్లెలూయా. అలాగైతే నువ్వు పాపివైన పాపముతో ఉన్న జీవితంలో ఉన్నా నీకు అక్కడ మరి దేవుడు కనబడి తీర్థ మరలా నీవేం చెయ్యలేవు, పాపము చెయ్యలేవు. అందుకే ఇక్కడ వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని ఊరోళ్ళందరూ కలిపేసి ఎక్కడికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొచ్చేసన్నారు. నువ్వేమంటావు యేసయ్యో? మేమేమో ఈయన రాళ్లతో కొట్టి చనిపెడతాము, నువ్వేమి యేసయ్య? నేను రాళ్లతో కొట్టను రా నాయన, నేను నేల మీద కూర్చొని రాయడం మొదలెడతా. ఎందుకు రాయడంగా మొదలెట్టారో తెలుసా? ఆమె గురించి నువ్వు చెప్పేసి ఇప్పుడు నీ గురించి చెప్తాను, రాస్తావు చూసుకోకుండా నిలబడు, లేకపోతే రాయగా వదిలేసి వెళ్ళిపో. అర్థం కాలేదు అనుకున్నా, అర్థం కాలేదు కదా, అదే మనకున్న ప్రాబ్లం. వీళ్ళందరూ కలిపి ఆమె పాపం పట్టుకొని వచ్చారు. నీ పాపం గురించి ఎవరు చెప్తావు? అందుకే నేను రాయడం మొదలెట్టాడు. రాస్తూ ఉన్న సందర్భం వేసే ఒక మాట, మీలో పాపం చెయ్యలేదు ఎవడైనా ఉంటే మొదట ఎవడైనా వచ్చాడు అనుకో, పేరు పెట్టి రాస్తారా? కనకరాజ్ రాయట్టుకొని వచ్చావా? నీ చరిత్రను ఏం చెప్తా?
హల్లెలూయా చెప్పలేదు. చివరికి ఎవరెవరు మిగిలారు? ఒక పాపిని స్త్రీ మిగిలింది, పరిశుద్ధమైన యేసయ్య మిగిలింది. ఎంత ఘోర పాపి అయినా పర్వాలేదు, నీ కేసు ఎంత ఊరోలు పట్టుకొచ్చేసి రాత రాజేసి నిన్ను అవమానపరిచినా పర్వాలేదు, ఇమ్మానుయేలైన దేవుడు నీ తోడుగా ఉంటే నీ కేసుకు పరిహారం ఆయనకు. దానికి నువ్వు సంఘం లోపల ఉండాలి, దానికి నువ్వు తోట లోపల ఉండాలి. అందుకే కదా యేసయ్య ఒక రోజు రోడ్డు మీద నడిచెళ్ళినప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టుని చూశారు. అది ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. తోటలో లేని చెట్టుకి అర్థం కాలేదనుకున్నా. అదో తోట బయట, ఇది రోడ్డు మీద ఉన్న చెట్టు, దీంట్లో ఏం లేదు, మొత్తం ఏముంది? ఆకులతో కాకుల కోసం కాపురం చేసుకోవడానికి ఉన్న చోట్ల నువ్వు ఉన్నావు కదా. నీ లోపల పొలం లేకపోతే ఆయన ఏం చేసి శపించేసుకుని వెళ్ళిపోతే అదే చెట్టు దాని తోట లోపల ఉందనుకో, కనీసం నీకు అవకాశమైన దొరికింది. చెట్టు తోటలో కూడా ఉంది, ఆ తోటలో ఉన్న చెట్లు ఏముండేదిగా? పరముండేది కాదు, మొత్తం ఆకులే, మొత్తం అందచందాలే, మొత్తం కాకులకు కూర్చోడానికి చోటే, వాటిలో ఫలం కనబడలేదు. ఫలం కనబడలేనప్పుడు చెప్పిన మాట్లాడి దీనిని ఏం చేశాను? నరిగాను. వద్దయ్యా, నరకొద్దయ్యా, ఇంకొక అవకాశం దీనికి ఇస్తా. రాత్రి వేళ ఇక్కడ సంఘం లోపల కూర్చొని నీ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి, అదో దేవుడికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి. నేనెవడో నీకు తెలుసా? తెలుసురా నాయన, తీసింది వదల లేకపోతే నువ్వు ఎవడో అని నాకు తెలిసిపోదు. అర్థం కాలేదు అనుకుంటా. నీ పుట్టా నేను నీ బిడ్డప్పు లేని పంచేది తీసిన ఊపిరి వదలలేక మా అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మమ్మల్ని గుర్తెట్టి నువ్వు నాయన తిన్న తిండి బయటికి వెళ్ళలేదు అనుకో పిప్పిరి అయిపోతావు. అర్థం కాలేదు. తిన్న తిండి ఏమైపోద్ది? ఇది ఉబ్బిపోద్ది, అల్ల కొలనం అయిపోతాం, సత్తమతం అయిపోతాం. ప్రజలు రాలేదు. శుభ్రంగా తిన్నదన్నీ బయట. నీ పాప వచ్చిన కడుపు నొప్పి ఇప్పుడు సూపర్గా ఉంది. వచ్చిన కడుపు నొప్పికి అది అలాగ అయిపోయిందంటే తిన్న ఆహారం బయటికి రాలేకపోతుంది. అలాగైతే దేవుడు మనకి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి శుభ్రంగా వెళ్ళిపోతాం. దేవుడు మనకు అవకాశం ఎందుకు? తోటలో ఉన్నాం, తోటలో ఉండబట్టి నేను ఫలం కాసి తీరేదిగా, జీవితం దేవునికి అనుకూలం చెంది తీరేది. దేవుని పేరట దాని అర్థం ఎవరో నీ కొరకు ప్రాణత్యాగం చేశారు కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చి సప్పట్లు హల్లెలూయా స్తోత్రం. అర్థం కాలేదు అనుకోండి. యేసయ్య నీ కొరకు ప్రతినిధిగా ఆయన ఏమైతే సిలివెట్టాడు కాబట్టి నువ్వు విలువై తిరిగేస్తున్నావు. రాత్రి అర్థం చేసుకొని రాలేదు. దేవుని బిడవాల నిన్ను అలా వదిలేవాడు కాదు, నీ తోడు ఆదికాండం 39వ అధ్యాయం 2-3 వచనాలు చదివేటప్పుడు మనకి అక్కడ కనబడుతున్న ఒక పాత్ర యోసేపు అని చెప్పిన ఒకటి గురించి బైబిల్ చదివించినది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు. ఇక్కడ యోసేపు బానిస బతుకుతున్నాడు. ఏ బతుకు? ఎలాగా? మంచి అన్నయ్యలు కదా ఉన్నారు. ప్రైజ్లాడు ఎక్కడే చెప్పాలి. ఈ ఊర్లో ఉన్న అన్నయ్యలన్నీ నిన్ను అమ్మేస్తారు. ప్రైజ్లాడు రాదు. డబ్బు ఉంటే అన్నయ్యలు కన్నయ్యలు అందరూ ఎత్తుతారు. ఆగిపోయింది అందరు. ప్రైజ్లాడు డబ్బు లేకపోయింది అనుకో, అందరు సైలెంట్ అయిపోయారు. యోసేపుకు అన్నయ్య లేరా? తక్కువ. ఓ ఇంటికి 12-11 మంది ఉన్నారు. ప్రైజ్లాడు రాలేదు. 11 మంది ఉన్నా 12వ ఊరితో కలవరు. నువ్వు కలవకుండా ఉంటావు కదా కుటుంబంలో. నిన్ను దేవుడు యోసేపుగా బయటికి రప్పించింది ఎందుకో తెలుసా? నీలో కాస్త ప్రత్యేకత ఉందిరా నాయన. నిన్ను అన్నయ్యలు బాయ్ బాయ్ చెప్పడానికి కారణం ఉంది నాయన. కుటుంబీకులు పట్టించుకోకపోవడానికి కారణం ఉందిరా నాయన. ఎవరుంటే 12-11 మంది ఉంటే ఇమ్మానుయేలు తోడు. అర్థమైతే దేవుని స్వాగతం చెప్పండి. నువ్వు ఒంటరిగా ఉంటే ఇమ్మానుయేలు నీ తోడు. అర్థం కావట్లేదా? దూకాలని ఉందా? దూకి పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం
అర్థం నేను కుటుంబాలకు బంధుత్వానికి విలువ ఇవ్వట్లేదు. నేను విలువ ఇస్తున్నాను, గౌరవిస్తున్నాను, నాకు ఇష్టమే. అలా చేసే పనులే మనకు నచ్చం. హల్లెలూయా. డబ్బు ఉంటే కుర్చీ ఇస్తారు, డబ్బు లేకపోతే హల్లెలూయా రాలేదు. హల్లెలూయా. శుభకార్యం జరిగితే లేకపోతే అందరూ అమ్మే ప్రయత్నం చేస్తారు. యోసేపును కూడా అందరూ కలిసి ఏం చేశారు? అమ్మేసి డబ్బులు పెట్టేసుకొని తమ్ముడిని అమ్మేశాను, తమ్ముడిని అమ్మేశా. వాడు కూడా ఊళ్ళే అమ్మా ఇది ఎలా అన్నం తినేసి వెళ్ళిపోతాడు నాకు అర్థం కాదు. ఒకే అమ్మకం, ఒకే కుటుంబంలో ఉండి, ఒకే కుటుంబంలో కలిసి ఉండి ఒకడిని నమ్మి ఇంకొకడు ఏం చేస్తుంది? ఇదే లోకం నాయన. అర్థం కాకపోతే రాబోయే రోజులు నీకు నీ కుటుంబీకులే అర్థం చేయిస్తా. దాని అర్థం నిన్ను బానిస బతుకు నీ కుటుంబం చేసి తీరవచ్చు. అలాంటి సందర్భంలో కూడా ఇమ్మానుయేలు నీ దగ్గరికి రావచ్చు. వంటలో ఎవరు లేక వండే అందరికీ దూరమై అలాంటి నా దగ్గరకు వచ్చే ఈ 24 రాత్రి నీకు చెప్పడానికి సందేశం. నేను ఎలాంటి వంటల్లో పర్వాలేదు, నా దేవుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు కావాల్సి వస్తుంది? నాకు అర్థం కాదు. పెళ్లి చేసుకున్నాడు బాగుపడ్డాడు, అర్థం కాలేదు. ఆ సంతాలకు వెళ్ళి నంబర్లు ఇచ్చుకొని రావడం అయ్యని మన పద్ధతి కాదు. నేను ఈ వయసు దాటే వచ్చా. అమ్మ చెప్పింది నచ్చదు, నాన్న చెప్పింది నచ్చదు, పెద్దలు చెప్పింది నచ్చదు, ఎవడు చెప్పింది నిన్న కాక మనం చూసినట్టు నువ్వు ఒంటరితనంలో ఉన్నావని. అందుకే నువ్వు ఎదిగేస్తున్నావు. నీకు రంగు భావం చూసి అల్లు అర్జునో పుష్పరాజో ఎవడో లెక్కకెక్కింది. నీ ఒంటరితనం దూరపరచలేదు. నాతో లేరు అనుకో బాగా అది నిన్ను నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు ఆడికి బానిస అయిపోతావు. అది భర్తే కాదని నేను అన్నాడు, బానిసే. భర్త కింద బానిస. ప్రైజ్లార్డ్ అయిపోయింది. కొందరు అయిపో మేము పేమెంట్ పెళ్లి చూసాం, బానిస బతుకది. కట్నం దొరకలేదు అదే హాలేలుయా స్తోత్రం అనేస్తారు. కానీ కట్నం దొరకాలని చెప్పి ఎన్ని చేష్టలు చేస్తారు. దాని అర్థం నీ ఒంటరితనంలో కూడా దేవుడే బయటకు నీ తోడు రాగలిగి యోసేపు తోడుగా దేవుడు వచ్చాడు కాబట్టి నేను ఏం ముట్టుకున్నా ఎవరికి లేదు. అన్నయ్య మన దొరద రాలా, అన్నయ్య మనకి దొరదలు రావా వస్తాయి. నీకు సొమ్ము దొరికిన దొరద వచ్చేది. నేను సొమ్ము నీకు ఇచ్చేసి నేను దేవునికి తోడయ్యాడు కాబట్టి నేను ఏది ముట్టినా దాని యొక్క నువ్వు కాకరకాయ ముట్టినా దేవుడు కుట్టేస్తాను. ఆగిపోయింది. టేస్ట్ లేని పంచదార లేని టీ మీ మామగారికి వెళ్ళి ఇచ్చినా నోరు ముచ్చే తాగేస్తాను. కారణం ఏంటంటే మరి ఏం ముట్టినా ఏం బాగుపట్టలేదు. నువ్వు ఎక్కడికి రావాలో నువ్వే తెలుగుట్టుకో. అలాంటి భాస్కర్ దగ్గరికి రండి, ఉపవాసం కూర్చొని మీరు సెట్ చేసి పంపించేద్దాం. అన్నయ్యలు అమ్మేసినది ఆయన మనసుకి గాయపరచలేదు, ఆయనకి గాయపరచని దేవా నువ్వు నా తోడుగా దేవుడు నీ తోడుగా నడిస్తే నిన్ను అందరూ ఒంటరి పనిచేస్తారు. అందరూ డిగ్రీ కరదేగా వేచలేగా అమ్మేస్తారు. కానీ ఆయన మాత్రం వదలడు నిన్ను. ఆయన అప్పుడప్పుడు నీకు కలదెత్తాడు, అప్పుడప్పుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు, అప్పుడప్పుడు నేను ధైర్యపడతాను, అప్పుడప్పుడు నేను కారణం ఏంటా ఆయన నా ఇమ్మానుయేలు. ఈ రాత్రి వేళ ఇక్కడ ఎవరైనా బానిసగా బతుకుతున్నాం. బానిస బతుకంటే ఈ కాలంలో చెప్తే మనకు అర్థం కాదు. తాతగారికి అన్ని తెలిసి ఉండొచ్చు. ఓ 150 సంవత్సరాల క్రితం మనుషులను ఏం చేసేవాడు? పశువులాగా ఏం చేసేవాడు? దుగ్గేరులో సంత ఉంది కదా, ఆ సంత కాడ ఇప్పుడు పశువులు తెస్తున్నారు కదా, మేకలు తెస్తారు. ఆ కాలంలో ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? నేను మనిషిని అట్టుకో 2000 రూపాయలు ఎత్తి ఇచ్చేస్తా. మరి వీడికి నాకు తేడా ఏంటి? నేను యజమాని రాలేదే. పశువుల్ని అమ్మేటప్పుడు కొనేటప్పుడు ముద్రలు రాస్తారు. ఈ నమ్మేసినా కొన్నేసినా ఏం చేస్తారు? ఆ ముద్రలే ఇవన్నిటికీ వచ్చింది.
మనం ఇప్పుడు కూడా మొత్తం ఎట్టుకొని తిరిగేస్తాం. అర్థం కావట్లే బానిస బతుకులో ఉన్నాం. దేవుడు నీకు సృష్టించినప్పుడు ఎన్ని కన్నాలు కావాలని పెట్టాడు కదా, మళ్ళీ ఎక్స్ట్రా కన్నాలు పెట్టేది ఎవడు చూపించాడు అని చెప్పేసి అయిపోయింది. ఏ మళ్ళీ నీ తోడుండాలి కన్నాలు పెట్టేసుకో. అర్థం కాలేదనుకుంటా. అదో ప్రైజర్ అమ్మ ప్రైజర్ చెప్తాం అలా పొందకూడదు. వచ్చేది ఏం పరిస్థితి అన్ని చెప్తాం. ఇవన్నీ లోక గుర్తింపులు. ఏమని ఈ బానిస పోతాడు చింగిలి చిక్కి వాళ్ళకి మొత్తం చింగిలి చిక్కి కొని ఇచ్చినాడే చెప్తాడు పార్టీలు మిగతాడు ఆగిపోవాలి. ఆగకూడదు చెప్పండి. దగ్గరకు వచ్చి బానిస బతుకు ఏమవుతాడు ఒక ముగింపు బానిస బతుకులో ఉన్నా కూడా ముట్టినవన్నీ ఏమైపోయేది. ప్రతి దేవుడు యోసేపుగా మారిపోయాడు. మరి బానిస బతుకులో దేవా ఇమ్మానుయేలు వచ్చి ఆయన ఏం ముట్టినా అర్థమైందా వ్యర్థమవుతున్నారా? అర్థమవుతున్నారా వ్యర్థమైపోతున్నారా? ఎక్కడెక్కడో తగులుతుంది, ఎక్కడెక్కడో మెడిసిన్ కూడా దొరుకుతుంది. గురించి నేను చెప్పు. ఒకటి ఆదాము గురించి చెప్పా, రెండోది ఎవరి గురించి చెప్పా? యోసేపు. ఆదాము దేంట్లో పాప జీవితంలో ఎదుర్కొన్నాడు. యోసేపు అక్కడ బానిస బతుకులో కుటుంబీకంగా బానిస బతుకులో ఉన్నాడు. మూడోదిగా చూడగలిగితే మోషే గురించి నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలు చదవగలిగితే మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకి పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఇక్కడే చెప్పాలి. అందరికీ సూర్యుడు చంద్రుడు ఉన్నప్పుడు ఇది మోషేకి ఇశ్రాయేలు ప్రజలకి సూర్యుడు చంద్రుడు ఉండగా ఇంకో 2 వెలుగు ఎక్స్ట్రా దేవుడిచ్చిన వెలుగు ఏం చేశారు? పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి వేళ నాయన నీకు సూర్యుడి కాంతి సరిపోదు, నీకు చంద్రుడి కాంతి సరిపోదు, దానికి మించిన ఒక కాంతి దొరికి తీరాలంటే ఇమ్మానుయేలు దిగి రావాలి. ఇమ్మానుయేలు అంతా నీ పాపం గుర్తించే దేవుడు మాత్రం కాదు. ఇమ్మానుయేలు దిగి వస్తే నీ బానిస బతుకుతో ముందు విడుదలిచ్చే దేవుడు మాత్రం కాదు. ఇమ్మానుయేలు దిగి నీ జీవితంలో వచ్చి తీరితే నీ జీవితంలో పరిస్థితులు కూడా మార్పు వచ్చి తీరుతాయి. ఇశ్రాయేలు ప్రజలకి కలిగిన మేలేంటో తెలుసా? పగటి వేళ వారికి ఏం దొరికి తీరింది? మేఘస్తంభం. కారణం ఏంటి? అరణ్యంలో ఎప్పుడైనా వెళ్ళాలి ఎప్పుడైనా అరణ్యంలో నీళ్ళు దొరకదు. మనకెక్కే శాపం ఉంది. ఏ డ్రింక్ కావాలో ఆ డ్రింక్ దొరకచ్చు. అరణ్యంలో వచ్చి తాగాల్సిన పరిస్థితి. మరి తాగగలిగే కెపాసిటీ ఉండాలి కదా. అక్కడ అయిపోయింది. దుకాణాలు ఉండవు, షాపులు ఉండవు, మనుషులు ఉండరు, ఎవరు ఉండరు. ఎటు తిరుగుతున్నా ఎవరికి అర్థం కాదు. ఇలా నడిచేపోతే మనకేం తెలియదు. నీళ్ళు ఉంది, ఆడ పరిగెట్టేస్తాను, నీళ్ళు ఉండదు. ఆడ నుంచి ఇటు పరిగెడతాం, అటు నీళ్ళు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా నీకేం దొరకదు. అక్కడే ఇమ్మానుయేలు పగటి సమయంలో ఆయన ఏమైతే నీకు అలుపు సలుపు బలుపు రాకుండా ఆయన నీకేమై తీరాడు. దేవుని బిడ్డవైతే నీకు దేవుడు ఆయన ఏమైతే సంరక్షణించే సంబంధంగా పగలెలా విపరీత వేడి, రాత్రి అయితే ఇప్పటికే మనం కుర్రోడు ఇటు నుంచి అటు పరిగెట్టారు. ఎందుకు సైలెంట్ పేసాడు చెప్పలేదు. అందరు కోటు సూట్ వేసుకున్నారు, నేను సవళ్ళు గారి వాళ్ళు కలిసి రాత్రేమో విపరీతంగా చలి. అలాంటి సందర్భంలో దేవుడు ఏమైతే టక్కర్లే అగ్గే వెలిగించాల్సిన అవసరం లే. సొట్టలు పీడులు అవసరం కూడా రాదు. అర్థం కాలేదు అనుకుంటా. దేవుడు నీకు వెలుగుగా మారి తీరితే, దేవుడు నీ కొరకు రాత్రి వేళ అగ్ని స్తంభంగా మారితే
నువ్వు సొట్టకాలు చేసి దేవుడికి చూపించాలి అవసరం రాదు. మొన్న 2 వారాల క్రితం ఒక సంఘ పెద్దను పట్టుకున్నాను. ఇలాంటివన్నీ మనకంటికి దొరుకుతాయి. సంఘ పెద్ద నేను వెళ్ళినప్పుడు నాకు భోజనం అని పెట్టాను. భోజనం పెట్టి నేను శుభ్రం తిన్నాను. తినిన తర్వాత ఆయనకి భోజనం పెట్టడానికి కావాలి. నేను వెళ్ళి నొట్టించాను. నువ్వు ఉండయ్యా నేనా నువ్వు తినయ్యా. ఈ తింటున్న చర్యలో నాకు కైలీ కనబడి ఇక్కడ చెప్తారా చెప్పరు? హలో, ఇంకా కొంత దగ్గరికి వస్తే కైలీలు, సిగరెట్లు, గుట్కాలు, పానక బ్రాకులు ఇవన్నీ బయటకు వస్తాయి. దగ్గరకు రావట్లేదు. ఎందుకే ప్రైజ్లాడ్ అయిపోయినా ఈయన చేతులు నాకేం దొరికింది? కైలీ నేను వడ్డించిన ఒక ఆపిన కైని. నువ్వు వద్దయ్యా, నువ్వు వాక్యం చెప్పేవాడు. మరి నువ్వు వాక్యం మీనే ఒకటి తినవచ్చు, వాక్యం చెప్పేవాడు తినకూడదు. అయ్యా వద్దయ్యా, నేనేమోనయ్యా. ఆయన పల్లెం అక్కడ వదిలేసి కైని ఎట్టుకున్నావు ఉరికి ఉరికాడు. ఎటు ఉరికాడో నాకు అర్థం కాదు. ఉరికి పరిగెట్టెళ్ళి తిరుగుతాడు. ఏది కైని విసిరేసాను. నిజమా నమ్మచ్చాను. చెకింగ్ చేయండి అయ్యా. ఫుల్ చెకింగ్ చేశాను. లేదు నీకు తింటావా? లేదే. నువ్వు నన్ను పట్టుకున్నావు కదా, నేను తిన్ను. దేవుడు నీకు అగ్ని స్తంభంగా మారి తీరితే, అగ్నిగా మారి వెళ్ళి ఏమే చట్టా డిగ్రీ ఏ ఇచ్చేసి ఏం చేస్తాడు? కాల్ చక్కర్లేదు. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలకి ఎండవేళ రాత్రి వేళ వారికి ఏమై ఉండేది? ఇమ్మానుయేలు వారికి కనబడేటట్టుగా మేఘస్తంభం, కనబడేటట్టుగా అగ్నిగా. అలాగైతే నీ ప్రయాణములో ఆయన నీ తోడైన దేవుడు. అందరం యాత్రికులమే. ఎక్కడికి బయలుదేరాం? ఎక్కడికి మీరు బయలుదేరారు? అక్కడికి. ఎక్కడ? పరలోకానికి. అయిపోయినా కొందరు పరలోకానికి వెళ్ళడానికి ఏం కాదులే. ఇంకా దేని కోసమే ఉన్నారో లేదో పరలోకానికి వెళ్ళడానికి ఈ సెట్టింగ్లు అన్ని. అలాగైతే పర్వాలేదు. హలో, ఈ పరలోక యాత్రలో మనకేమున్నాయి? ఎలాగా ఒక పడవ సముద్రంలో వెళ్తున్నాయి. సముద్రంలో సమాధానంగా వెళ్తుంటదా? ఏ పడవైనా దాని మీద ఏం వస్తుంటాయి? అలలు వస్తుంటాయి, కెరటాలు వస్తుంటాయి, చీకటి వస్తుంటాయి, ఇవన్నీ ఉంటాయి. పడవ మాత్రం నేను అద్దరికి వెళ్తాను రా. పీకో ఏ సాధించేస్తా సాధించేసుకో. నేను వెళ్ళకపోయినా నేను బద్దలైన సక్క మొక్క ఇదైనా అయ్యి నేను అద్దరికి వెళ్తాను. అలలు ఓడను బద్దలు కొట్టొచ్చేమో, చెక్కని బద్దలు కొట్టే ఛాన్స్ లేదుగా. చెప్పలేదు. నాతో కలిసి రావాలి. అపోస్తలుడైన పౌలు గారికి జీవిత యాత్రలో ఒకసారి అలాగే ఏమై సముద్ర యాత్ర ప్రయాణంలో ఏం దొరికింది? పడవలో ప్రయాణం చేశారు. దొరికింది ఏంటిది? చెక్క మొక్క. పేజీలాడు చెప్పాలి. ఆ చెక్క మొక్కని ఆధారం చేసుకొని ఎక్కడికి వచ్చాడు? ఆ రేపుకి వచ్చి తీరాడు. దేవుని విడదాలను ఒక ప్రయాణంలో ఉన్నావు. జన్మతో నువ్వు జన్మించే ప్రయాణం స్టార్ట్ అయ్యింది. మరణంతో ఆగిపోద్దు అనుకోమాట. ఆల్రెడీ ఆగిపోయింది. క్రిస్మస్ పాటలు అన్ని పాడారని మీరు మరణ పాట పాడారని చేయండి. అది 1 2 వినిపించి ఏ పాట? మట్టినిరా మట్టినిరా మన్నురా మన్నురా అలా చేయండి. సమాధిని చూసేసాను. అరే సమాధి, నువ్వు ఈ రోజు రేపు నన్ను అడ్డుపరచుండొచ్చేమో. దీని తర్వాత కూడా నాకు ఒక జీవితం ఉంది. అలాగైతే నీ జీవితం ప్రారంభించేది జన్మించట ద్వారా, నీ జీవితం ముగిచేది మరణంతో కాదు. అది లోక సిద్ధాంతం. అది జన్మిస్తారు, మరణిస్తారు. మందలగా కాదు, జన్మిస్తారు, నిద్రపోతారు. అర్థం కాలేదు. అంటే కదా యావీరు కుమార్తె చచ్చిపోయింది కదా, ఊళ్ళో అందరూ చచ్చిపోయింది, శవం అయిపోయింది. పాట పాడడానికి కూడా టీం వచ్చారు. ఆడు కూడా వచ్చారు. ఏసీ గీతనేది బయట పాప నిద్రెత్తుంది, పాప పడుకుంది. దాని అర్థం పడుకున్నాడు ఏం చేయొచ్చు? మరణానికి ఇచ్చిన పేరు నిద్రించి నా కొడుకు నిద్రెత్తున్నాడు.
ఎవరో చనిపోయారు దేవుడు నిద్ర ఎత్తున్నాడు. మీ అమ్మమ్మ గారు చనిపోయారు అనుకో, దేవుల్లో ఉంటే చచ్చిపోయినాడు నాడు. బైబిల్ తెలియదు ఏటి తెలియదు. ఏ నాడు? తమిళనాడు సార్లే, ఇంకో నాడు ఒకటి నాతో కలిసి నమ్మండి పర్వాలేదు, అన్ని ఎముకలు కావాలి. దాని అర్థం మరణానికి బైబిల్ చెప్పే మాట నిద్రిస్తున్న చర్చ. దాని అర్థం నిద్రని లేపడానికి యేసయ్య ఎలా 5ంటికి వచ్చారు అలాగే ఒక్కరోజు మరణించిన వారిని, ఎవరు క్రీస్తులో మరణించిన వారిని, విశ్వాసాన్ని ఆధారం పెట్టుకొని మరణించిన వారిని, యాత్ర సకాలంలో రెస్ట్ తీసుకున్న కొందరు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ యేసయ్య ఏం చేస్తారు? సమాధి దగ్గరికి యేసయ్య వెళ్ళి మా అబ్బాయి పడుకున్నాడా ఆయన ఏం చేసేది? ఎన్ని రోజులైంది? 4 రోజులు నిద్రలోకి వెళ్ళి ఊళ్ళో అందరూ చెప్పి దెయ్యం అయిపోయాడు. దెయ్యం, పోతం, పిశాసి, ఇంకేంటి మంగళియా, కుంగియా, చీడియా, మింగియా అన్నీ అయిపోయి ఏ మంగళియా కుంగియా ఏమో పడుకున్నాడు. పడుకున్న యేసయ్య చేసేది సమాధి విశ్వాసములో నిద్రపో అంటే విశ్వాసంలో మా ఓడు మరణించినాడు. ఆపండి ఆ పదాలు, మా ఓడు నిద్రపోతాడు. ఆ పదములో ఉంది ఒక ధైర్యం. దాని అర్థం నిద్రపోయిన వాళ్ళు యేసయ్య చేస్తారు, పేరు పెట్టి లేపుతారు, చెయ్యమట్టి లేపుతారు. అలాగైతే మరణం అన్నది నిద్రపోయే స్థితిగతి, లేకపోతే కాసేపు నీకు రెస్ట్, విశ్రాంతిని ఇచ్చే చర్య. అంటే దాని అర్థం నీ ప్రయాణంలో కాస్త ఏం తీసుకున్నావు, బ్రేక్ తీసుకున్నావు. యేసయ్య మరణించారు, ఆయనని ఎక్కడ పెట్టారు? సమాధిలో పెట్టారు. 3 రోజుల పాటు ఎక్కడ ఉండేవాడు? శవం అక్కడే ఉండి తీరింది. ప్రజలు రాలేదు. చాలా మంది చెప్పుతున్నారు మీరు శవాన్ని పూజ. నాయన శవాన్ని మేము పూజించట్లేదురా నాయన, శవాన్ని మేము విడుదల పొందుకు తీరడానికి శవాన్ని నిద్రపోయే స్టేజ్ నుంచి లేచి పంపించడానికి మేము వెయిట్ చేస్తాం. మేము శవంతో మాకు పెద్ద పని ఏం లేదురా నాయన, మేము ప్రకటించేది పునరుత్థానం పొందిన యేసయ్య, మరణం గెలిచిన యేసయ్య, మరణాన్ని ఎదిరించిన యేసయ్య, మరణం ముందు శవం. నీకు శవం పడి ఉండదు, నాకు శవం కాదు. నాకు ఆయన సజీవుడు, జీవం పొందినవాడు. అందుకే యేసయ్య 3వ రోజు ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలో. ఆయన అందరూ కలిపి ఏం చేసేద్దాం అనుకున్నారు, మూత పెట్టి సీలు పెట్టేసి అనుకున్నా ఈయన ఇక్కడే ఏం చేస్తాం, 7 మందిని చేస్తాం ఆయన. అందుకే బతుకునేటప్పుడే కదా చెప్పు, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేనే పునరుత్థానం, నేనే జీవము కలిగిన వ్యక్తి, నేనే నీకు పానీయమైన, నేనే నీకు సర్వస్వం. ఆయనను ఎవరు ఏం చేయలేదు, బంధించుకోలేదు. భుజించుతో అర్థమవుతుంది కదా, అర్థమవుతుందన్నా? ఏటో ఒకటి చెప్పండి, అన్న ఈ అన్నాడు. అలాగైతే నీ ప్రయాణంలో మధ్య మధ్యలో ఏమి రావచ్చు, రెస్టింగ్ చేసిన చర్య రావచ్చు. వెళ్ళి తోడుకుంటూ ఆయన నిన్ను తిరిగి ఏం చేసి తీరొచ్చు, తిరిగి లేపి తీరొచ్చు. అలాగైతే దేవుని విడవాల మనకొక పునర్జన్మ ఉంది, మనకొక పునర్జీవం ఉంది, మనకొక రూపాంతరం చెందిన గడియ. అందుకే కదా చచ్చిపోయిన లాజర్ని యేసయ్య ఏం చేశారు, తిరిగి లేపి తీరారు. అందుకే కదా యేసయ్య మరణించి పునరుద్ధానం పొందిన చర్యలు భక్తులు కొందరు ఎక్కడి నుంచి లెగిచారు, మరణంలో తిరిగి లెగిచి
తీరాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొన్ని మరణించిన వ్యక్తులను దేవుడు తిరిగి లేపడానికి కూడా కారణం. దాని అర్థం ఒక పునరుత్థానం ఉంది. హల్లెలూయా. ఇమ్మానుయేలు నీ తోడుకుంటేనే పునరుత్థానం అయ్యింది. హల్లెలూయా. ఇమ్మానుయేలు నీకు మేఘ స్తంభంగా ఉంటేనే, ఇమ్మానుయేలు నీకు అగ్ని స్తంభంగా ఉంటే మరణ మట్టిలో నుంచి ఏమని తీరేది? తిరిగి లేపబడింది. అందుకే మరణం త్వరగా తెచ్చుకోమాకండి. బండి స్లోగా తోలండి. వెనక కూర్చుని ఆవిళ్ళు పిన్నులు పట్టుకుని పొడవండి. దేనికి? పొడిచేయండి. ఎన్ని పొడిచి పడేయండి. త్వరగా వెళ్ళి ఏం పీకే తోట. అందుకే జీవించేటప్పుడు దేవుని కొరకు ఏం చేసి తీరాలి? జీవించేవాడుగా ఉండి తీరాలి. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చు. ఎక్కువ వింటే మీకు కూడా విరోచనాలు వచ్చేస్తాయి కదా, ఇంతటితో నేను ఆపాలనుకోవచ్చు. అలాగే నీ ప్రయాణములు ఆయన ఏమై తీరేది? నీకు తోడుగా ఉన్నది. నీ తోడుగా నడిచిన వాడు, నీకు కావాల్సిన సదుపాయం ఏర్పడి. మన ప్రభుత్వం నెల నెల బియ్యం ఇచ్చి పిచ్చెక్కిపోతుంది. అది పొద్దుకున్నాడు మరీ పిచ్చెక్కిపోతుంది. ఆడు ఇచ్చినందుకు ఆడు పిచ్చెక్కిపోతాడు. వీడు పొద్దుకున్నాడు అంతే కదా. దేనికోసం? రేషన్ కోసం ఆగిపోయాడు. ఇస్రాయేల్ ప్రజలకి రేషన్ ఎవరు ఇచ్చేవారు? పిచ్చెక్కకుండా ఆయన ఎత్తనే ఉన్నాడు. పిచ్చెక్కకుండా ఇది తింటూనే ఉంటున్నాడు. ఆయన ఎత్తున్నాడు, ఇది తింటున్నారు, ఏది ఎత్తున్నారు. వారికి దేవుడు మన్నాని ఇచ్చాడు. వారికి దేవుడు మాంసముగా పూర్ణ పెట్టాలని ఇచ్చాడు. తిని తిని ఏం చేయాలి? బల్బు ఎక్కేసుకొని దేవుని మీద సరుకులాడడం మొదలెట్టారు. అంతే. ఇది తింటేనే ఇవన్నీ బయటకు వచ్చేది. అందుకే ఉపవాసం అన్న చర్య దేవుడు మనకు నేర్పించింది. ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డ అలా మనం పాటించడం. ఏం వ్యాధించాలి? అప్పుడప్పుడు దీనికి ఏమి ఇవ్వండి? విశ్రాంతి. ఇది అలాగా పంది స్టార్ట్ చేసినట్టు ఆ పందికి మనకి తేడా ఉండదు. పంది కాదు నేను మనం రుజువు చేయండి ఉపవాసం చేసి. అప్పుడప్పుడు ఆహారం పానీయం ఏం చేయండి? పానీయం మొత్తం నీళ్ళు తపస్సు చేసుకోమని చెప్పట్లేదు. పానీయం కూడా కాస్త లైట్ గా తీసుకొని అధికంగా తీసుకోకుండా నిన్ను నీవు ఏం చేసుకో ఆకలిగా భద్రపరచుకు తీరడానికి, నీ ప్రయాణం సుఖకరంగా మారి తీరడానికి, నీకు ప్రయాణంలో ఇమ్మానుయేలు తోడుగా ఉన్నాడు అని ఇతరులకు రుజువు పరిచి తీరడానికి అప్పుడప్పుడు ఏం చేసుకుందాం? ఆహార విషయంలో కాస్త బ్రేక్ తీసుకుందాం. అలాగైతే ముగ్గురు గురించి ఇమ్మానుయేలు మన తోడుగా ఉన్న దేవుడు అని చెప్పారు. ఒకటి ఆదాము కొరకు దేవుడు ఇమ్మానుయేలు తోడుగా, రెండోది యోసేపు కొరకు దేవుడు ఇమ్మానుయేలు తోడుగా, మూడోది మోషే కొరకు ఇశ్రాయేలు ప్రజల కొరకు వారి ప్రయాణ నిమిత్తం దేవుడు ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. రాత్రి వేళ నేను ముగించే ముందుగా చెప్పడానికి చివరి మాట, ఈ రాత్రి వేళ దేవేశయ్యని నిజరక్షకుడిని అంగీకరించేసుకో, ఆయనని పూర్తిగా విశ్వసించేసుకో, ఆయనతో నీ జీవితం ప్రారంభం చేసుకో. అలాగైతే మరణం నీ జీవితంలో వచ్చినా కూడా పర్వాలేదు, కాస్త రెస్ట్ తీసుకొని రెడీ అయిపోయి ఏమైతే లాజరులా తిరిగి లెక్కడానికి. ఈ ఇమ్మానుయేలుని తిరిగి లేపడానికి ఒక సందర్భం వచ్చుతున్నది. అందుకే దేవుడు కూడా ఆయన రాకడ కొరకు రెడీగా ఉంటాం. ఈ వాక్యాల దేవుడు మనం అందరూ కూడా దీవించుకుందాం. నీవు నా తోడు.